శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మకర రాశి వారు జాగ్రత్తగా వినండి. డిసెంబర్ 31 లోపు ఈ వీడియో మీ కంట పడితే అదృష్టం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా మీ జీవితంలో వచ్చే 10 సంవత్సరాల రాజయోగం, విజయాలు, సంపద, గౌరవం మీ వెంట ఉంటాయి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ భవిష్యత్తు మారబోతుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి వారు మీరు ఈ వీడియోను డిసెంబర్ 31 లోపు చూస్తే ఇది మీ యాదృష్టికం కాదు. అది మీకు దైవ సంకేతం. మీ రాశి మీద గ్రహాల కటాక్షం, శని అనుగ్రహం, గురు ఆశీర్వాదం కలిసి వచ్చే 10 సంవత్సరాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. మకర రాశి వారికి శనిగ్రహం ఉండడం వల్ల కటాక్షాలు అవకాశంగా మారుతాయి. గురుగ్రహం దృష్టి వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది మీరు చూడగలుగుతారు. ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలలో జన్మించిన వారికి ప్రత్యేకంగా ఈ రాజయోగం మరింత బలంగా ఉంటుంది. 10 సంవత్సరాల రాజయోగాన్ని సమయంలో ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు, వ్యాపారంలో లాభాలు, స్థిరాస్తి కొనుగోలు చూడగలుగుతారు. 10 సంవత్సరాల రాజయోగ సమయంలో కుటుంబ పరంగా కుటుంబంలో శాంతి, సంతోషం, కొత్త సభ్యుల ఆగమనం చూడగలుగుతారు. ఉద్యోగపరంగా చూసినట్లయితే పదోన్నతి, గౌరవం, నాయకత్వ స్థానాలు చూస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే శక్తి, ఉత్సాహం, దీర్ఘాయుష్టు చూస్తారు. సామాజిక గౌరవానికి వచ్చినట్లయితే సమాజంలో పేరు, ప్రతిష్ట, గుర్తింపును లభిస్తాయి. ఇక ప్రతి శనివారం శనిదేవుని ఆరాధన చేయడం ఎంతగానో మంచిది. పేదలకు అన్నదానం చేయండి. తులసి మొక్కను ఇంట్లో పెంచడం ద్వారా మీరు ఎన్నో శుభ ఫలితాలను అందిస్తారు. ప్రతి నెల ఒకసారి గోమాతకు ఆహారం పెట్టడం, గురువారం రోజున పసుపు రంగు వస్త్రధారణ చేయడం ఇవన్నీ కూడా మీకు ఎంతో మంచి ఫలితాన్ని తీసుకురావడానికి కారణమవుతాయి. డిసెంబర్ 31 లోపు ఈ వీడియో మీ కంటపడడం యాదృష్టికం కాదు. ఇది దేవుని సంకేతం. కలల్లో దేవాలయాలు, దీపాలు, గోమాత దర్శనం రావడం మీ అదృష్టానికి సూచన. శని మీ రాశిలో ఉండడం వల్ల మీకు మంచి అవకాశాలు మంచిగా ఉన్నాయి. శనిగ్రహ అనుగ్రహం వల్ల ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు విజయవంతంగా మారతాయి. ఇక చూసినట్లయితే కుటుంబ పరంగా కుటుంబంలో శాంతి, సంతోషం, కొత్త సభ్యుల ఆగమనం అనేది మీరు చూడగలుగుతారు. మీ గృహంలో శుభకార్యాలు అనేవి జరుగుతాయి. ఉద్యోగపరంగా చూసినట్లయితే పదోన్నతి, గౌరవం, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా మీరు చూస్తారు. మీ ప్రతిభను గుర్తించే సమయం అనేది వచ్చింది అనే మనం చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే శక్తి, ఉత్సాహం, దీర్ఘాయుష్టు ఇవన్నీ మీరు చూడగలుగుతారు. శారీరకంగా, మానసికంగా బలపడే అవకాశం ఉంది. సమాజంలో పేరు, ప్రతిష్ట, గుర్తింపును సాధిస్తారు. మీరు చెప్పిన మాటలు విలువ పెరుగుతుంది. దేవాలయ దర్శనం, పూజలు, దాన ధర్మాలు మీ జీవితాన్ని మరింత శుభప్రదం చేస్తాయి. ఆధ్యాత్మికతతో పాటు భౌతిక విజయాలు కూడా వస్తాయి. ఇక విద్యారంగంలో ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే గనక విద్యార్థులకు మకర రాశి వారికి ఈ కాలం బంగారు అవకాశాలు అనే చెప్పవచ్చు. ఉన్నత విద్య, విదేశీ చదువులు, స్కాలర్షిప్లు లభించే అవకాశం ఉంది. ఇక వివాహ సంబంధిత విషయాలకు వచ్చినట్లయితే వివాహం ఆలస్యమైన వారికి శుభవార్త అనే చెప్పవచ్చు. మంచి జంట, సంతోషకరమైన దాంపత్య జీవితం అనేది ప్రారంభం అవుతుంది. ఇక సంతాన విషయానికి వచ్చినట్లయితే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి
శుభ సమయం అనే చెప్పవచ్చు. పిల్లల ద్వారా ఆనందం, గర్వం, గౌరవం అనేవి లభిస్తాయి. ఇక విదేశీ అవకాశాలకు వచ్చినట్లయితే విదేశీ ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు, కొత్త దేశాల్లో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఇక దేవాలయ దర్శనం, పూజలు, యాత్రలు ఇవన్నీ చేయడం వల్ల మీ అదృష్టాన్ని రెట్టింపు చేసుకున్నట్లే అని మనం చెప్పవచ్చు. ఆధ్యాత్మికతతో పాటు భౌతిక విజయాలు కూడా మీకు ఈ సమయంలో లభిస్తాయి. కళాకారులు, రచయితలు, సంగీతకారులు, నటులు మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పేరు, ఖ్యాతి, గుర్తింపు అనేది ఈ సమయంలో పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఇక కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు కూడా మీరు ఈ సమయంలో చూడగలుగుతారు. మీకు సహాయం చేసే, మీ విజయానికి తోడ్పడే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. కలల్లో దేవాలయాలు, దీపాలు, పూలు దర్శనం రావడం అనేది శుభసూచకం. కాబట్టి మీకు ఇవన్నీ కలలో కనిపించినట్లయితే మీకు రాజయోగం పట్టబోతుంది. మీరు వచ్చే 10 సంవత్సరాలు ఎంతో సుఖంగా, సంతోషంగా, కుటుంబంలో శాంతి, సఖ్యత, అలానే ఆరోగ్యపరంగా మంచిది అని మనం చెప్పవచ్చు. మీ సంకల్పం, మీ కృషి ఇప్పుడు ఫలిస్తుంది. మీరు నిర్ణయించిన లక్ష్యం తప్పకుండా చేరుకుంటారు. ఎంతో కాలం నుండి ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పవచ్చు. ఈ 10 సంవత్సరాల రాజయోగం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి, మీ తరాలకు కూడా శుభప్రదం అనేది అవుతుంది. మకర రాశి వారికి ఓ విధంగా చూసినట్లయితే ఇది ఒక స్వర్ణయుగం అనే చెప్పవచ్చు. పట్టిందల్లా బంగారం అనే సామెత ఇక్కడ మీకు వర్తిస్తుంది. డిసెంబర్ 31 లోపు ఈ వీడియో మీ కంటపడితే దైవం మీకు చెప్పే సంకేతంగా భావించండి. మీకు అదృష్టం అనేది మొదలైంది అనే మనం చెప్పవచ్చు. ఈ 10 సంవత్సరాలు మీ జీవితంలో రాజయోగం, విజయాలు, సంపద, గౌరవం తీసుకువస్తాయి. జీవితాన్ని మార్చే ఈ శుభవార్తలు నమ్మండి, ఆచరించండి, అలానే ఆనందించండి. మరికొన్ని శుభ ఫలితాలు, నక్షత్ర విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోలో చెప్పినది ఏదైనా మీకు వర్తించినట్లయితే కింద కామెంట్స్లో 10 అనే సంఖ్యని కామెంట్ చేయండి. మీకు ఎంతో శుభ సమయం అనే మనం చెప్పవచ్చును. కాబట్టి ఈ వీడియోని మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. శుభమస్తు.